హరికథ నౌ స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. ఈ వెబ్ సిరీస్ ఇవాళ మన ముందుకైతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ అయితే నాకు నచ్చింది గైస్. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ అవనివ్వండి, వెబ్ సిరీస్ అవనివ్వండి, అవుట్ ఆఫ్ ఆల్ ఇది ఒక బెస్ట్ స్క్రిప్ట్ అని అయితే నేను చెప్తాను. ఇక కథ విషయానికి వస్తే ఒక ఊర్లో అయితే ఆ ఊర్లో దేవుడు హత్యలు ఎందుకు చేస్తున్నాడు, అసలు దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా లేకపోతే ఎవరైనా దేవుడు వేషం వేసుకుని చంపుతున్నారా అని తెలియాలంటే గనక ఈ వెబ్ సిరీస్ అయితే చూడండి. టోటల్లీ 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ కంటైన్స్ ఆఫ్ అరౌండ్ 25 to 35 మినిట్స్. ఈ వెబ్ సిరీస్ లో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అనేది చాలా ఎంగేజింగ్ గా మూవ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డాట్ కనెక్ట్ చేసుకుంటూ వస్తారు. కమింగ్ టు లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఎక్కడైతే ట్విస్ట్ రివీల్ అవుతుందో అది నాకు కొంచెం రొటీన్ అనిపించింది. బట్ ఎగ్జిక్యూషన్ అనేది అయితే నాకు చాలా బాగుంది. డైరెక్టర్ సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చాడు అండ్ జరిగే ఒక ప్రాబ్లం ని డిఫైన్ చేసి చూపించాడు. ఆ ఒక ప్రాబ్లం లో మళ్ళీ వేరే ప్రాబ్లం కూడా తీసుకుని ఆ ప్రాబ్లం ని ఈ ప్రాబ్లం ని కలిపి లింక్ చేసి సొసైటీకి అయితే ఒక మెసేజ్ అనేది ఇచ్చాడు. ఈ వెబ్ సిరీస్ మీరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే కలిసి చూడొచ్చు. రాజేంద్ర ప్రసాద్ అండి, ఆయన నట కిరీటి. ఇట్లాంటి పాత్రలు ఆయన ఇంకా ఇంకా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ శ్రీరామ్ పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంది. బట్ డబ్బింగ్ ఎవరు చెప్పారో తెలియదు కానీ నాకైతే కొంచెం అది ఇరిటేషన్ అనిపించింది. ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ చూసాక నాకైతే ఓకే హిట్ వెబ్ సిరీస్ అనిపించింది. అంటే జస్ట్ హిట్ అండి. అట్లా బ్లాక్ బస్టర్ అని చెప్పను, ఇటు యావరేజ్ అని చెప్పను, ఇటు ఫ్లాప్ అని చెప్పను, అంతకంటే డిజాస్టర్ అని కూడా చెప్పను. కానీ ఒక మంచి వెబ్ సిరీస్ చూసా అని చెప్పి అయితే చాలా రోజుల తర్వాత నాకు ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.